హాయ్, హలో, వెల్కమ్ టు ఈసీఎం రోస్లీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈ సండే ఒక మంచి లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. నేనైతే లెసన్తో సిద్ధంగా ఉన్నాను. మరి మీరు లెసన్ వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం పోయేటువంటి లెసన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి ఒక లెసన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే, ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా మంది కూడా ధనవంతులకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం ఫ్రెండ్స్ని కానీ చాలా విషయాలు గమనించినట్లయితే, ఎవరైతే రిచెస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేది ఉండటం, వాళ్ళని ఒక స్పెషల్గా ట్రీట్ చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక రిచెస్ట్ పర్సన్కి, ఒక ధనవంతుడిని ఆ దేవుడే తృణీకరించినట్లుగా మనం చూడబోతున్నాం. అదేవిధంగా ఈ లోకంలో ఎవరైతే పేదవాడిగా ఉంటాడో, పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు కూడా దగ్గరకు రానివ్వరు, అతనికి స్నేహితులు కూడా ఉండరు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ ఏమిటి అంటే, ఒక పేదవాడు, ఒక రోగిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవ్వరూ లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగా ప్రేమించాడో ఈ లెసన్ ద్వారా మనకి అర్థమవుతుంది. మరి లెసన్లోకి వెళ్ళిపోదామా? ఇది మనందరికీ తెలిసినటువంటి లెసనే. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ యొక్క అంశము ఏమిటి అంటే, పేదవాడు పరలోక రాజ్యములో అనేటువంటి అంశంతో ఈరోజు ఈ లెసన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి సమయములో చెప్పినటువంటి ఈ యొక్క ఒక లెసన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఒకానొక ప్రాంతములో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు. అతడు జీవించినంత కాలము కూడా చాలా సుఖముగా జీవిస్తూ ఉన్నాడు. సంతోషమైన జీవితాన్ని, మనం చెప్పాలి అంటే ఒక లగ్జరియస్ లైఫ్ని అతడు లీడ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఏ విషయంలో అతనికి కొదువ లేదు. వేసుకునేటువంటి వస్త్రాలు చాలా శ్రేష్టమైన వస్త్రాలు అతడు ధరించుకుంటూ ఉన్నాడు. ధనవంతుడిగా ఉన్నాడు. మంచి పేరు కూడా అతనికి ఉంది. అయితే ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క ధనవంతుడు పరలోక రాజ్యముని గురించి కానీ, దేవుని గురించి కానీ అవగాహన లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకములో జీవించినంత కాలం అతడు సుఖముగా జీవిస్తూ ఉన్నాడు. ఒక మంచి లైఫ్ని, లేకపోతే అట్లాగా జీవిస్తే ఒక వ్యక్తి అలాగే బ్రతకాలి అనేటువంటి ఒక జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలము గడుస్తూ ఉంది. అయితే అదే ప్లేస్లో అతనితో పాటు మరొక వ్యక్తి కూడా నివసిస్తూ ఉన్నాడు. అతని పేరే ఏమిటి అంటే లాజర్. అయితే లాజరు చాలా పేదవాడిగా ఉన్నాడు. లాజర్కి బంధువులు ఉన్నారో లేదో పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడలేదు, కానీ అతనికి అయితే కురుపులు అనేవి ఉన్నాయి. అతడు పేదవాడిగా ఉన్నాడు. తన శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. అయితే ఆ కురుపుల్ని కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. అంటే చూడటానికి కూడా ఒక అసహ్యమైన రూపాన్ని లాజరు కలిగి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు. అయితే కురుపులు కలిగినటువంటి వ్యక్తుల గురించి కూడా మనం చూసినట్లయితే, వారికి ఒక విధమైనటువంటి ఆ యొక్క కురుపుల నుంచి రక్తం రావటం, చీము రావటం, అదేవిధంగా అవి దురద రావటం, ఎంతో బాధను అతడు అనుభవిస్తూ ఉన్నాడు. అతడు జీవించినంత కాలము కూడా ఒక చెప్పాలి అంటే రోత బ్రతుకును అతడు జీవిస్తూ ఉన్నాడు. చాలా హీనమైన పరిస్థితిలో ఈ లోకములో లాజరు బ్రతుకుతూ ఉన్నాడు. తినటానికి ఆహారము కూడా లేదు, పలకరించేటువంటి వారు కూడా లేరు. అయితే ఈ లాజరు ధనవంతుడు తింటున్నటువంటి ఆ యొక్క బల్ల మీద నుంచి ఏదైతే రొట్టెలు కింద పడేస్తూ ఉన్నారో, కింద పడుతూ ఉన్నాయో ఆ రొట్టెలను తీసుకొని లాజరు తింటూ ఉన్నాడు. లాజర్ తింటున్నాడు, లాజర్తో పాటు కుక్కలు కూడా తింటూ ఉన్నాయి. ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితిని లాజరు ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకానొక సమయం వచ్చింది, ధనవంతుడు చనిపోయాడు. అయితే ధనవంతుడు చనిపోయినప్పుడు ధనవంతుడిని తీసుకొని వెళ్ళటానికి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రముఖులు వచ్చారు. ఎందుకంటే ధనవంతుడు ఒక గొప్ప జీవితాన్ని జీవించాడు, అందముగా ఉన్నాడు, ఇంకా చెప్పాలి అంటే మంచి వస్త్రాలను
ధరించుకొని ఉన్నాడు, పేరు ప్రతిష్టలను కూడా అతడు కలిగి ఉన్నాడు. అయితే అతడు చనిపోయినప్పుడు ఆ ధనవంతుని కోసం చాలా మంది బంధువులు వచ్చారు, చాలా మంది గొప్పవారు వచ్చారు, చాలా వైభవంగా అతన్ని పాతి పెట్టారు. అయితే లాజరు చనిపోతే లాజరు దగ్గరికి తన బంధువులు ఎవరు వచ్చారో చెప్పబడలేదు, కానీ లాజరు దగ్గరికి ఎవరు వచ్చారు అంటే దేవుని దూతలే వచ్చాయి. ఎవ్వరూ లేనటువంటి ఒంటరిగా ఉన్నటువంటి లాజరు, అనారోగ్య పరిస్థితితో ఉన్నటువంటి లాజర్ని అతడు చనిపోయినప్పుడు తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు లాజర్ని తీసుకొని కొనిపోయినట్లుగా, లేకపోతే తీసుకొని వెళ్ళినట్లుగా లేఖన గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే లాజరు చనిపోయినటువంటి తరువాత లాజరు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచూ ఉన్నాడు. ధనవంతుడు అయితే ఆ యొక్క నరకములో యాతన పడుచు ఉన్నాడు. నరకములో యాతన పడుచున్నటువంటి ఈ ధనవంతుడు ఏం చేశాడంటే తన కన్నులెత్తి పైకి చూసినప్పుడు అబ్రహాము రొమ్మున్నటువంటి లాజరు ఈ ధనవంతునికి కనిపించాడు. అయితే లాజర్ని చూడగానే ధనవంతునికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసింది అంటే ఈ భూమి మీద నివసించినంత కాలము కూడా ధనవంతుడేమో పైన ఉన్నాడు, లాజరేమో క్రింద ఉన్నాడు. ధనవంతుడు ఎప్పుడు కూడా లాజర్ని కింద ఉన్నటువంటి వ్యక్తి కానీ, లేకపోతే తన ఆ కాళ్ళ దగ్గర బల్ల దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా, తక్కువ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా లాజరు ధనవంతునికి కనిపించాడు. ఎప్పుడైతే చనిపోయాడో చనిపోయినటువంటి తరువాత లాజరు ఇప్పుడు ఉన్నతముగా కనపడుతూ ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొనబడి నెమ్మది పొందుచున్నటువంటి లాజరు కనపడ్డాడు. ధనవంతుడైతే ఇప్పుడు అతని పరిస్థితి దిగజారిపోయింది. అతడు ఆ యొక్క అగ్ని గుండములో యాతన పడుచు బాధపడుచున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లెసన్ ఇంకా చాలా ఉంది కాబట్టి నేను ఇక్కడితో ఈ లెసన్ని ఎండ్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ లెసన్ని మనం ఎండ్ చేసుకుంటూ ఉన్నామంటే మన యొక్క జీవితంలో ఒక విశ్వాసిగా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనము ఎలా ఉండాలి అంటే, బహుశా ఒకవేళ మీరు పేదవారిగా ఉన్న, ఆరోగ్యము లేకపోయినా, బంధువులు లేకపోయినా, మిమ్మల్ని ప్రేమించేటువంటి వారు ఎవరూ లేకపోయినా, దేవుని యందలి నిరీక్షణ, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చినటువంటి వాటిల్లో ప్రతి విషయములో కూడా లాజరు మంచిగా ఉన్నాడు. కాబట్టి లాజరు అంతగా ఆశీర్వదించబడ్డాడు. చనిపోయినటువంటి తరువాత లాజరు యొక్క పరిస్థితి ఎంత గొప్పగా ఉందో మనకి కనిపిస్తుంది. కాబట్టి విశ్వాసి యొక్క జీవితము ఈ లోకములోనే మనకి అంతము కాదు, కానీ మరణము తర్వాత కూడా మనకి జీవము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకములో ఉంచుకోవాలి. ధనవంతుడు అయితే ఏం చేశాడంటే, చెప్పాలి అంటే జీవించినంత కాలం కూడా దేవుడు ఎవరున్నారు, దేవుడు లేడు, ఎవడు లేడు అన్నట్టుగా మాటలతో విర్రవీగినటువంటి ధనవంతుడు, సుఖానుభవాన్ని అనుభవించినటువంటి ధనవంతుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే, జీవిస్తే ధనవంతుడిలాగే జీవించాలి, లాజర్ది ఒక బ్రతుకేనా అని మాట్లాడినటువంటి అనేక వ్యక్తులకి ఇదొక ఆదర్శకరమైన లెసన్. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం ఎలాగనుకోవాలి? బ్రతికితే లాజర్ లాగా మనం బ్రతకాలి. ఎందుకంటే ఈ లోకము కొద్ది కాలమే. బహుశా మనం చూసినట్లయితే అధిక బలము ఉన్నట్లయితే 80 సంవత్సరాలు, నార్మల్గా అయితే 70 సంవత్సరాలు, 70 years లైఫ్ స్పాన్ అనేది మనకి మానవుడికి ఉన్నది అని చెప్పి దేవుని లేఖనము తెలియచేస్తుంది. మనం కొంతమంది అయితే ముందే చనిపోతున్నారు, కొంతమంది అయితే ఎంత బ్రతికినా ఒక 70 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతుకుతారు. తర్వాత అంతా కూడా ప్రయాసతో, కష్టముతో మంచాల్లో బతికేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఎంతో ప్రయాసతో వారి బ్రతుకుని కొనసాగిస్తారు. అయితే ఈ లోకములో మనం ఎంత జీవించినా కానీ కొద్ది కాలమే మనం సజీవులుగా ఉంటాం. ఎప్పుడైతే మనము చనిపోతామో, మనము చనిపోయిన తరువాత మన క్రియల ద్వారా, మనము బ్రతికున్నప్పుడే దీపం ఆరిపోకముందే మనం ఏం చేయాలి? ఇల్లు చక్క పెట్టుకోవాలి. అలాగే మన యొక్క హృదయాన్ని మనం చక్క పెట్టుకోవాలి, మన జీవితాన్ని మనం చక్కపరుచుకోవాలి. దేవునికి మన హృదయం ఇష్టమైనదిగా ఉండాలి, మన ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టమైనదిగా ఉండాలి. మనుషుల దృష్టికి మనం ఇష్టలుగా ఉండాలని ప్రయత్నము చేయవలసిన అవసరత లేదు. బహుశా ధనవంతుడు జీవించినంత కాలము కూడా నేను మనుషుల దృష్టికి
గొప్పోడిలా కనపడాలి, నేను ఆతిథ్యం ఇస్తే గొప్పగా ఉండాలి, లేకపోతే నేను ఏం చేసినా ఘనముగా ఉండాలి అని చెప్పి ఎన్నో ఆరాటాలు, ఎన్నో ప్రయత్నాలు ధనవంతుడు చేశాడు. కానీ లాజరు మాత్రం ఎవ్వరు ఏమనుకున్నా దేవుని దృష్టికి నా ప్రవర్తన మంచిగా ఉండాలని లాజరు యథార్థముగా జీవించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము బ్రతికితే లాజరు లాగే బ్రతకాలి. ధనవంతుడి లాంటి బ్రతుకు మనకి వద్దు. ఎందుకంటే మన జీవితం తరతరాలు, యుగ యుగాలు మనం పరలోక రాజ్యములో ప్రభుతో మనం ఉండాలి. కాబట్టి ప్రభుతో ఉండాలనే ఆశ, ఆ నిరీక్షణ మనం ఉండాలి. అంటే శరీరములు కలిగి ఉన్నప్పుడే మనలో ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. మన ఆత్మ దేహాన్ని విడవక ముందే మనం ప్రభువుని విశ్వసిస్తూ యథార్థముగా దేవుని దృష్టికి నీతిమంతులుగా, ఒకవేళ నీవు పేదవాడివైనా, ఒకవేళ నీకు అనారోగ్య పరిస్థితి ఉన్నా, ఒకవేళ నీవు ఒంటరివైనా, నీ బ్రతుకు ఎలా ఉన్నా, ఎంత హీనముగా అనిపిస్తూ ఉన్నా, దేవుని దృష్టికి నీ ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే లాజరు వలె నీవు కూడా నీ మరణము తరువాత నేను లాజర్ని తీసుకెళ్ళటానికి ప్రియమైనటువంటి వాళ్ళారా ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చాయి. ఎంత ఆధిక్యత కదా! అంత ప్రియముగా మనము బ్రతికితే లాజరు కోసం వచ్చినటువంటి దేవదూతలు నీ కొరకు, నా కొరకు కూడా వస్తాయి. లాజరు ఏ విధముగా అయితే నెమ్మది పొందుచూ ఉన్నాడో మనము కూడా అదే విధముగా నెమ్మది పొందగలిగినటువంటి స్థితిలో దేవుడు నిన్ను, నన్ను కూడా ఉంచుతాడు. కాబట్టి బ్రతికితే మనం ఎవరిలాగా బ్రతకాలి? లాజరులాగే బ్రతకాలి. అంటే దేవుని దృష్టికి యథార్థముగా బ్రతకాలి. అంటే ప్రతి ఒక్కరూ పేదవారిగా ఉండాలని నేను ఆశించట్లేదు, లేకపోతే మనకి రోగాలు రావాలని నేను చెప్పటం లేదు. కానీ ఒకవేళ దేవుడు నీకు బహుశా ప్రేమించి ధనాన్ని ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, ఆస్తినిచ్చిన, మంచి మంచి వస్త్రాలను దేవుడు నీకు అనుగ్రహించిన, ఏమి ఇచ్చినా కానీ వాటి యందు నీవు మనస్సు ఉంచకుండా, నీ బంధువుల యందు మనస్సు ఉంచకుండా, లేకపోతే నేను పొగిడేవారి యందు మనస్సు ఉంచకుండా, నీ యొక్క సుఖానుభవాల యందు మనస్సు ఉంచకుండా దేవుని యందు నీవు మనస్సు ఉంచి ముందుకు కొనసాగినట్లయితే మనము కూడా లాజరు వలె అబ్రహాము రొమ్మును ఏ విధంగా అయితే లాజరు నెమ్మది పొందుచున్నాడు, అలాగే మనం కూడా చనిపోయినా కానీ దేవుడు మనకు తరతరాలు, యుగ యుగాలు జీవించేటువంటి జీవితాన్ని ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా ఆయన వచ్చారు. ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు, హింసలు అనుభవించారు. మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయములో చెప్పబడినటువంటి రీతిగా కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల దేవుడు కోపించును అని చెప్పి మనం చూస్తున్నాం. భూరాజులందరూ ఏకీభవించి యెహోవా మీద, ఆయన అభిషక్తుని మీద, భూరాజులందరూ కూడా ఏం చేస్తున్నారంటే కుట్రలు చేస్తూ, పన్నాగాలు చేస్తూ క్రీస్తు వారి యొక్క రాజ్యమే రాకూడదు అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. యేసుక్రీస్తు వారు పుట్టుకలో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఆయన జీవిస్తున్నటువంటి జీవితంలో ఆయన్ని హతము చేయాలని ఎంతో ప్రయత్నాలు జరిగినాయి. ఆయన సేవా పరిచర్యలో ప్రారంభము నుంచి కూడా ఆ యొక్క 33.5 సంవత్సరములో 3.5 సంవత్సరముల సేవా పరిచర్యలో యేసుక్రీస్తు వారిని పద్దాక ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఈయన ఎక్కడ దొరుకుతాడని వెతుకుతూ ఉన్నారు. అంటే ఆయన రాజ్యం వస్తుంది, ఆయన యూదుల రాజును నేనని చెప్పుకుంటున్నాడు, ఆయన రాజ్యము వస్తుంది. ఆయన రాజ్యము రాకుండా చేయాలని ఆయన పుట్టినప్పుడు హేరోదు రాజు పన్నాగము చేశాడు. పసిబిడ్డలందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞను ఇచ్చాడు. ప్రలాపము, యూదాలో అంగలార్పు వినబడుతుందని దేవుని లేఖనంలో చూసాము. అయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఆయన మెల్లని స్వరముతో గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో కూడా అనేక మంది కూడా ఏం చేస్తున్నారంటే ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఆయన్ని సిలువ వేయాలి, లేకపోతే ఆయన్ని మరణానికి అప్పచెప్పాలని భావించారు. అయితే వారు ఏం చేశారు, లాస్ట్గా ఆయన్ని సిలువ మరణం వేస్తూ అక్కడ రాసినటువంటి ఆ యొక్క ట్యాగ్ కూడా ఏమిటి అంటే ఈయన యూదుల రాజని చెప్తున్నాడు అని చెప్పి ఒక తప్పిదమ్ము అనేది ఆయన మీద మోపారు. ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయనకి ఒక రాజు కట్టినట్టు, రాజుకి అయితే బంగారపు కిరీటం ఉంటుంది కదా, ఈ రాజుకు ముళ్ళ కిరీటము పెట్టారు. యూదుల రాజు నీవే అయితే నిన్ను వ్యక్తిని ఎవరో నీవు ప్రవచించు అని చెప్పి ఆయనను హేళన చేశారు, ఎంతగానో హింసించారు, బాధపరిచారు. అయినా కానీ యేసుక్రీస్తు వారు అన్నిటినీ తాలుకున్నాడు, అన్నిటినీ ఓచుకున్నాడు. ఎందుకు ఓచుకున్నాడంటే ఆయన మన పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు నేను భరించాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు. చనిపోయి తిరిగి మృత్యుంజయుడిగా
లేపబడ్డాడు. అనేక మందికి కనపడుతూ ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన వెళ్ళిపోయినటువంటి తరువాత నుంచి, ఆయన శిలువ మరణము తర్వాత నుంచి కూడా, ముందు నుంచి కూడా ఆయన ఒక రాజ్యమును గూర్చిన ప్రస్తావన చెప్పబడుతుంది. ఆ రాజ్యము ఎవరి రాజ్యము అంటే, సూర్యుడు లేని, చంద్రుడు లేని, ఆకలి దప్పులు లేని, కన్నీరు లేనటువంటి రాజ్యము, నెమ్మదే ఆ రాజ్యములో ఉంటుంది. కాబట్టి క్రీస్తు వారి రాజుగా పరిపాలన చేయబోతున్నారు. అటువంటి పరిపాలనలో, అటువంటి రాజుతో తరతరాలు, యుగ యుగాలు సంతోష ఆనందాలతో నీవు నేను ఉండాలి అంటే, లాజరు వలె మన పరిస్థితి ఉన్నప్పటికి కూడా శ్రమల్లో కూడా సంతోషిస్తూ ఆయన యందు మనసు ఉంచి ముందుకు కొనసాగినట్లయితే నీవు నేను కూడా లాజరులాగా నెమ్మది పొందుతాము. మరి ప్రాముఖ్యముగా క్రీస్తు వారి యొక్క రాజ్యములో తరతరాలు, యుగ యుగాలు సంతోషముగా మన జీవితము ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అల్పమైన వాటి కోసం శ్రేష్టమైన వాటిని మనం పోగొట్టుకోవద్దు. ఆ ధనవంతుడు కూడా అల్పమైన సుఖభోగాల కోసం పరలోక రాజ్యాన్ని, పరదేశిని ఆయన పోగొట్టుకున్నారు. ఈ యొక్క దీనుడుగా కనిపించిన లాజరు అయితే ఈ లోక సంబంధమైనవన్నీ లేకపోయినప్పటికి కూడా ఆత్మ సంబంధమైన విషయములో గనుడుగా, గొప్పవాడిగా లాజరు కనిపిస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క జీవితంలో కూడా మనం కూడా అలాగే ఉంటూ ముందుకి కొనసాగాలి. ఈ సందర్భంగా కంఠస్థ వాక్యం మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వినువాడును, గైకొనువాడును ధన్యుడు అనేటువంటి ఈ యొక్క కంఠస్థ వాక్యాన్ని మీరు ఈ దినము నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ప్రేర్ చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీకే వెలలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో దేవా, ఈసీఎం రోస్లీ ద్వారా మీరు మాకు అందించినటువంటి యొక్క లెసన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మేము అల్పమైన వాటి కోసమని ఘనమైన పరలోక రాజ్యాన్ని మేము వదిలిపెట్టుకోకుండా మీకు ఇష్టలుముగా జీవించే భాగ్యము దయచేయండి. మా జీవితంలో కూడా మేము లాజరు వలె శ్రేష్టమైన వారిగా నెమ్మది పొందేటువంటి జీవితంలో వచ్చేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. జీవించిన అంతకాలము దేవా, మీ ఎదుట యథార్థవంతులముగా, నీతిమంతులముగా, మీకు ఇష్టలుముగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరైతే ఈసీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ లెసన్స్ అనేక మందికి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చండి. దేవా, ప్రతి ఒక్కరికి మీ కృపను తోడుగా ఉంచండి తండ్రి. దేవా, యొక్క ఈసీఎం రోస్లీ పరిచర్యను అంతము వరకు మీరు కొనసాగించి మీ కృపలో ఆదరించండి. మరి ప్రాముఖ్యముగా బోధిస్తున్న మేము కూడా తండ్రి దేవా, చక్కగా చెప్పటానికి మీ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మా పరిచర్యను అభివృద్ధి పరచండి. సంఘ పరిచర్యను కూడా మీరే దీవించి మీ కృపలో ఫలభరితము చేయమని, తోడుగా ఉండమని అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు శ్రద్ధగా లెసన్ని వీక్షించినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.